హాయ్ అండి, నేను మీ సంతోషిని. ఎలా ఉన్నారు? అందరు బాగానే ఉన్నారా? నేనైతే చాలా పుష్కలంగా ఉన్నానండి. సరే, ఈరోజు మనము గుడ్డు కర్రీ గురించి చెప్పుకుందామండి. బాయిల్డ్ ఎగ్ కర్రీ. ముందుగా గుడ్లను బాయిల్ చేయాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని నూనె పోసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలండి. ఉల్లిపాయలను కూడా చాలా చిన్నగా తరుక్కోవాలండి. ఇవి బాగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. అవి వేగాక మనం అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని వేయించుకోవడం అండి. ఈ అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేగాక మనం కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు ముందుగా ఎందుకు వేసుకున్నంటే చిటపటలాడుతూ అది మాడిపోయినట్టు అవుతుంది. కాబట్టి పైనుంచి వేసుకుంటే చాలా పచ్చగా ఉంటుంది, మనకు ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. తర్వాత ఆయిల్ వేగిపోయాక అల్లం వెల్లుల్లి వేసుకున్నాం కదా, తర్వాత టమాటాలు కూడా చిన్నగా తరుక్కోవాలండి. టమాటాలను కూడా ఆ టమాటాలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. తర్వాత మనం కారం పొడి, ఒక స్పూన్ కారం పొడి వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ తర్వాత కొబ్బరి పొడి వేసుకోవాలండి. ముందుగా ఉప్పు వేసుకోవట్లేదు, అన్నీ వేసుకున్నాక మగ్గి చిక్క ఉప్పు వేసుకోవాలి. కొబ్బరి పొడి వేసుకొని బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి. తర్వాత గరం మసాలా పొడి, తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకొని ఆ పెరుగులోనే కొద్దిగా నీళ్ళు పోసుకొని మళ్ళీ మనం వాటర్ కూడా మసులుతున్నప్పుడు మనము ఎగ్ బాయిల్ చేసుకున్నాం కదా, దానికి ఘాట్లు పెట్టుకోవాలండి. ఆ ఘాట్లు పెట్టుకున్న ఎగ్గులను మనము మసులుతున్న మిశ్రమంలో వేసేసుకొని కాసేపు మూత పెట్టుకుంటే మనకు బాయిల్డ్ ఎగ్ కర్రీ రెడీ అండి. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.